గాయ్స్ పాండిచ్చేరి వచ్చేసాము. అయిపోయింది మనకి. ఇప్పుడు టెంపుల్ వైబ్స్ అయిపోయాయి, బీచ్ వైబ్స్. వచ్చిన వెంటనే ఇంకా నలుగురు ఉన్నాము. అయితే 4 మెంబర్స్కి 2 స్కూటీస్ అయితే మాట్లాడుకొని బుక్ చేసుకున్నాము. సో ఇక అలా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఇక వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు. నలుగురం కలిసి ఇక పాండిచ్చేరికి మాకు దగ్గర ఏం రూమ్స్ దొరకకపోతే దూరంలో రూమ్స్ తీసుకొని అక్కడికి వెళ్తున్నాం. ఇంకా స్కూటీలో ఒక 10 కిలోమీటర్స్ అవేలో ఉండే. సో ఫస్ట్ మ్యూజియం వచ్చేసాము. మీరు చూసుకున్నట్టయితే మ్యూజియం బయట అయితే స్టాచ్యూస్ చూపించగలను, బట్ మ్యూజియం లోపలికి అయితే నో కెమెరా అలౌడ్. హాయ్ హలో నమస్తే గాయస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ చరణ్ తేజ్. సో ఇది పాండిచ్చేరి వ్లాగ్ అనమాట. ఎందుకు నవ్వుతారా బాబు? ఇప్పుడే మ్యూజియంకి వెళ్ళాము. మ్యూజియంకి వెళ్ళి చూసాము అనమాట. ఏంటిది మన హిస్టారిక్స్ ఉంటాయి కదా, ఫ్రెంచ్కి సంబంధించినవి. ఏంటంటే పాండిచ్చేరిలో ఫ్రెంచ్కి రిలేటెడ్, అంటే ఒకప్పుడు అంతా ఫ్రెంచ్ వాళ్ళే ఉండే కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళే రూల్ చేశారు కాబట్టి ఏది ఉన్నా కానీ మ్యూజియంలో ఫ్రెంచ్కి రిలేటెడే ఉంటుంది మ్యాక్సిమము. లైక్ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కానివ్వండి, ఆ ఫర్నిచర్స్ కానివ్వండి, వాళ్ళు ఏం యూస్ చేసేవాళ్ళు, డిషెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫ్రెంచ్ కాయిన్స్ ఎప్పుడు 1st సెంచరీ నుంచి ఇప్పుడు 21st సెంచరీ వరకు ప్రతిదీ ఉంటుంది అనమాట. సో నాకు చాలా ఇంట్రెస్ట్, ఏంటి హిస్టారిక్స్ చూడాలి, హిస్టరీ గురించి తెలుసుకోవాలని చెప్పి, అంటే చైల్డ్హుడ్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను నేను యాక్చువల్లీ పాండిచ్చేరి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. ఈ ఇయర్ ఏమో నా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. ఇగోది. సో యా అది గాయస్. సో కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే అయిపోయింది, మ్యూజియం చూసేసాము, వచ్చేసాము. మన మ్యూజియం ఎంట్రీ టికెట్ కూడా ఏం పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది కదా, యూనియన్ టెరిటరీ కాబట్టి ఇట్స్ జస్ట్ 10 రూపీస్. ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని కంటిన్యూ చేస్తాను బ్లాగ్. చూసుకోవచ్చు ఫ్రెంచ్ కాలనీ అంటారు కదా, వైట్ టౌన్ అని చెప్పి, ఇదే అనమాట. నేను కొన్ని మాత్రం షార్ట్స్ చూపిస్తాను మీకు, అండ్ ఫొటోస్ కూడా దిగుతాము. ఫ్రెండ్స్ అందరం వచ్చాం కదా, అందరూ ఫొటోస్ దిగుదామని చెప్తున్నారు. అండ్ సో చూసుకోవచ్చు మీరు. సీనరీ ఎంత బాగుందో చూసుకున్నారు కదా, ట్రీస్ అవంతా. ఇక మావాడు కూడా ఫుల్ టిప్ టాప్ రెడీ అయ్యిండు, ఎక్దమ్ మోడల్. సో మంచి ఫొటోస్ దిగుదామని చెప్పి మ్యూజియం అయితే చూసేసాం కదా. ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్దాము. లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్ దేర్. ఓకే, లెట్స్ గో. వన్స్ మ్యూజియం చూడడం అయిపోయాక మేము నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ స్పాట్ పాండిచ్చేరిలో. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళి ఈవినింగ్ సెనిటరీ బీచ్కి లేదంటే రాక్ బీచ్కి అట్లా వెళ్దామని అయితే ప్లాన్ చేస్తాము. సో లెట్స్ గో. ఇప్పుడైతే ఫ్రెంచ్ కాలనీ నుంచి అయితే వెళ్తున్నాము. ఫ్రెంచ్ కాలనీ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇదంతా ఏదైతే ఉందో ఫ్రెంచ్ కాలనీ, వైట్ టౌన్ అంటారు. అలానే ఆన్ ద వేలో గిఫ్ట్ స్టోర్ ఉంటే ఇంట్లో వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ తీసుకోవచ్చని ఆగాను. ఇప్పుడు తీసుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తాం.